ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం కొరకు ఈ దినము కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా వాక్యంను వింటూ వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మరి యొక్క శ్రేష్టమైన వర్తమానం మేము ఎందుకు తీసుకుని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకై, ఈ సమయం కొరకై దేవుని నేను స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదముల కర్తవైన దేవా, నిన్ను స్తుతిస్తున్నాము. ఆరాధనీయుడు, కీర్తనీయుడు, పూజనీయుడైన దేవుడు నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మా జీవితాలలో మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ దినాన్ని ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ విధంగా ఈ పరిచయం చేయుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణము కొరకై నీకు వందనాలు. అనేక మంది నా తండ్రి దీనిని చూస్తూ దీవించబడుతున్నారని, ప్రభా ప్రోత్సహించబడుతున్నారని తెలిసి సంతోషించి నిన్ను స్తుతిస్తున్నాము. మీ దాసుని కుటుంబం కొరకు నీకు వందనాలు. మమ్మల్ని ఇంతవరకు దీవించి వాడుకొనిచున్నందుకే వందనాలు. ఈ దినం మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి వర్తమానం కొరకు వందనాలు. చేసిన ఏర్పాట్లన్నిటి కొరకు నీకు వందనాలు. ఈ వాక్య ధ్యానంలో నన్ను, నా కుటుంబాన్ని, ప్రభా ఆన్లైన్ ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, సర్వంలో మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఒక పాట పల్లవి పాడుకుందామండి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో, సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో, ఎంతో నెమ్మదిని నా రక్షకుడు యేసు, ఎంతో నెమ్మదిని నా రక్షకుడు యేసు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి బ్లెస్డ్ మినిస్ట్రీస్ ద్వారా మీ ముందుకు రావడానికి, దేవుని వాక్య ధ్యానమును మీ ముందు ఉంచడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు శ్రమలు తెచ్చే సిరులు, రిచెస్ త్రూ ద ట్రయల్స్, రిచెస్ త్రూ ద ట్రయల్స్. శ్రమలు మనకు అనేక రకములైనటువంటి, అనేక విధములైనటువంటి సిరులను లేక ఆస్తిని మనకు సమకూరుస్తాయి అనేటువంటి మాట ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ దినాలలో గత సంవత్సర కాలం నుండి మనం ఈ కరోనా వ్యాధి చేత భయపడి ఈ మహమ్మారి యొక్క భయంకరత్వాన్ని మనం అర్థం చేసుకోలేక
ఎన్నో రకములైన కష్టాలు, శ్రమలు, వ్యాధులు, సర్జరీస్, అనేక విధములైన కన్నీళ్లు మనం అనుభవిస్తూ వస్తున్నాం. ఇన్ని శ్రమలలో ద్వారా కూడా మనం వెళుతూ ఉండి కూడా ఈ రోజు వరకు దేవుని స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నామంటే దేవుడు శ్రమల ద్వారా మనకు అనుగ్రహించేటువంటి సిరులు లేక ఆస్తి లేక ధన్యకరమైనటువంటి జీవితం అని మనం ఈ రహస్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక శ్రమల ద్వారా దేవుని బిడ్డలకు కలిగేటువంటి సంపద ఏమిటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ఈ ధ్యానాన్ని ఈ దినం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించడంలో దొరికేటువంటి సంతోషాన్ని, ఆ ప్రత్యేకమైన అనుభూతిని ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ఒక వాక్యం మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని దేవుని సేవకుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో 24, 25, 26 వచనాలలో అదే అపోస్తలుడైన పౌలు మనకు కొన్ని మాటలు శ్రమల గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 24 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతానండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం యందు దృష్టి ఉంచెను. ప్రియమైన బిడ్డలారా, శ్రమల వలన తర్వాత బహుమానము కలగబోతుంది. బహుమానం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడని ఈ దేవ సేవకుడు పౌలు మహాశయుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నందుకు సంతోషించుడి. శ్రమలలో సంతోషించుడి, ఆనందించుడి అనే మాటలు మనం ఈ విధంగా 4 విషయాల ద్వారా, 4 వాక్యాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇది సహజముగా మామూలుగా లోకరీతిగా మాట్లాడితే కష్టాలు వచ్చినప్పుడు బాధ, కన్నీరు, అనారోగ్యము, ఒక్కొక్కసారి మరణం పాలైపోతామని ఆ చింతించి ఆ చింతతోటే మనం నశించిపోతామనేటువంటి మాట లోకంలో మనం సహజంగా వింటుంటాం. కానీ బైబిల్ పరిభాషలో శ్రమ మంచిది అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. శ్రమల ద్వారా మనము షైన్ అవుతాం, ప్రభు కొరకు ప్రకాశిస్తాము, ఒక ప్రత్యేకమైన అనుభవం పొందుకుంటాము, ప్రత్యేకమైన మేలు అనుభవిస్తాము అనేటువంటి మాటలు మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎవరైనా క్రైస్తవేతరులు ఈ మాటలు వింటే వీళ్ళకి పిచ్చి పట్టింది, శ్రమలు, అనారోగ్యములు, మరణములు, ఆపదలు సంభవిస్తే మనిషి కృషించిపోతాడు, చివరికి చచ్చిపోతాడు అనేటువంటి మాటలు వారు మాట్లాడతారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులముగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ఈ భాషలో కాదు మనం మాట్లాడేది. కొంతమంది దైవ సేవకుల గురించి మనం ఆలోచన చేసుకుందాం. శ్రమ నొందుట వలన వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో, శ్రమలను వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఈ గత సంవత్సరం కాలం నుండి పరిస్థితి అంతా అయోమయంగా ఉన్నది. ఏమి జరుగుతున్నదో, ఎక్కడ ఏమి సంభవిస్తున్నదో ఎవరికి ఏం అర్థం కావడం లేదు. చాలామంది ప్రశ్నిస్తున్నారు. సర్వశక్తులకు దేవుణ్ణి మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు ఇలా చేశారు, దీని వెనకాల మీ కారణం ఏమిటి
అని అందరూ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు, కొంతమంది చింతిస్తున్నారు, విచారిస్తున్నారు, దిగులు పడిపోతున్నారు, విచారంతో ఉండి కృంగిపోతున్నారు. బైబిల్ చదవడం మానేసుకున్నారు, దేవుని సన్నిధిని మానేసుకుంటున్నారు, గుడికి వెళ్లకుండా ఉన్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా భీతి భీతి, భయము ఆందోళనతోనే ఉన్నారు. అయినా కూడా దేవుని బిడ్డలకు ఆదరణకరమైన మాటలు ఒక 3-4 చెప్పి నేను ఈ ఉదయకాలం ముగిస్తానని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భూమి మీద మనుషులకు లేక మనకందరికీ లభ్యమైనటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి ప్రతిదీ శ్రమలలో నుండే వచ్చేటివే అనేటువంటి మొట్టమొదటి అనుభవం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా మనకు సంభవించేటువంటి అనుభూతులలో ఆనందాన్ని కూర్చేవి చాలా తక్కువ ఉంటాయి. కానీ శ్రమల ద్వారా మనకు కలిగేటువంటి ఆనంద అనుభూతి చాలా గొప్పది. పరలోకంలో ఉన్న పెద్దలైన పరిశుద్ధుల సహితం శ్రమలు సహించడం ద్వారానే వారు సింహాసనాసీనులుగా అయినారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేయడానికి సంతోషిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఒక 4 మాటలు మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటిగా నిర్గమాకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలీయులు శ్రమలు పొందినప్పుడు వారేమండి విస్తరించి ప్రబలి ఉన్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! శ్రమలలో మామూలుగా చెల్లాచెదరైపోతారు మనుషులు. పరిస్థితులంతా ఆందోళనకరంగా కిందికి మీదికి అయిపోతారు. ఎటు తోచని పరిస్థితి, దిగులు చేత, చింత చేత కొంతమంది ప్రాణాలే వదిలేస్తారు, భయపడతారు. భయం చేత ఏ పనులు కూడా చేయలేకుండా పోతారు. నిరుత్సాహము, నిరాశ వారికి ఎదురవుతుంది. కానీ ఇక్కడ విచిత్రమైన వాక్యం, శ్రమల ద్వారా వారు అభివృద్ధి పొందినారు, విస్తరించారు, ప్రబలినారు. అంటే అంతకంతకు వారి సంఖ్య పెరుగుతూ పోతుంది, హెచ్చవుతూ వస్తూనే ఉన్నది. కారణం ఏమిటి? దేవుని బిడ్డలమైన మనం ఒక సత్యాన్ని, ఒక పారమార్థిక సత్యాన్ని మనం గ్రహించాలి. ఇశ్రాయేలు శ్రమ పడిన కొలది వారు విస్తరించినారు, అభివృద్ధి చెందినారు, ప్రబలినారు అనే మాట మాట్లాడారు. మోర్ దేవర్ అప్రెస్డ్, మోర్ దేవర్ మల్టిప్లైడ్ అండ్ స్ప్రెడ్ ఓవర్ ద కంట్రీ. వారు విస్తరించి ప్రబలిరి. క్రీస్తు శకం 54 నుంచి 68వ సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యమును ఏలినటువంటి నీరో చక్రవర్తి క్రైస్తవులను బహుగా హింసించాడని మనకు చరిత్ర బోధిస్తున్నది. జంతువుల చర్మములు తీసి ఒలిచి వాటిలోకి మనుషులు వేసి కుట్టేశారు. ప్రియమైన బిడ్డలారా, కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ది సిచ్యుయేషన్? జంతువులను చంపేసి వారి కలేబరంతో లోపలన్నీ బయటికి తీసేసి అందులోకి మనుషులు వేసి కుట్టేశారు. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ దే సఫర్డ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు వారు ఎంత హింసలు అనుభవించినారో మనం నాకు అంత మాత్రమే కాకుండా వాటి మీద కిరోసిన్ పోసి నిప్పంటించి రాత్రి వేళ చూస్తుండగా అవి వెలుగుతుండగా దీపాల్లాగా వాళ్ళు చూసి ఆనందించి డ్యాన్సులు చేశారట, ఆనందించారు. ఒక సజీవుడైన వ్యక్తిని జంతువు యొక్క చర్మంలో వేసి కుట్టేసి దాని మీద కిరోసిన్ పోసి నిప్పంటించి అవి వెలుగుతుండగా దీపాలని చెప్పి వారు ఆనందించి డ్యాన్సులు, నాట్యం ఆడారు వాళ్ళు. ఇలాంటి దినములలో, ఇలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలు సంఖ్య ప్రబలినరు, విస్తరించినారు అనే మాట వరకు రాయబడింది. అంటే శ్రమలు వారికి ఒక అసలు ఎన్నదగినది కాదు అనుకున్నారు వాళ్ళు. దాని గురించి వాళ్ళు ఏమి చింతించలేదు, భయపడలేదు. నీరో చక్రవర్తి కాలంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య కంటే శ్రమల తర్వాత క్రైస్తవుల సంఖ్య రెట్టింపైనట్టుగా చరిత్ర మనకు బోధిస్తున్నది. ఇది చాలా విచిత్రమైన విషయం, ఎవరు నమ్మలేనటువంటి విషయం. ఎన్ని హింసలకు, చిత్రహింసలకు, మరణానికి పాల్పడిన తర్వాత కూడా ఇశ్రాయేలు సంఖ్య రెట్టింపైనట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఐగుప్తులో ఇలాంటి జరిగినప్పుడు ఇశ్రాయేలు అభివృద్ధి ఐగుప్తు రాజునే ఆశ్చర్యపరిచింది. అదే 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమండి, అతడు తన ప్రజలతో ఇట్లా, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నదని వాళ్ళు చూచి విని అబ్బురపడిపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఇన్ని హింసలకు గురి చేసినా కూడా వీరు ఇంకా విస్తరిస్తూనే ఉన్నారు, ప్రబలుతున్నారు ఏమిటి అనేటువంటి మాట వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యపడ్డారు. కనుక శ్రమలు వచ్చినప్పుడు మన జీవితంలో విశ్వాసుల యొక్క క్రైస్తవ సంఘమా
మనం జ్ఞాపకం చేసుకోవడం ఏమిటంటే శ్రమల ద్వారా మన జీవితంలో వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘముగా సమాజంగా అభివృద్ధినే కోరుకుంటాం మనం. శ్రమల ద్వారా వెళ్ళిన ఇశ్రాయేల్ సంఖ్య రెట్టింపైనట్టుగా మనము శ్రమల తర్వాత చూసినారు వాళ్ళు. కనుక ఆల్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఆర్ సెట్ ఫర్ అస్. శ్రమలు, కష్టాలు, దుఃఖములు, మరణములు, వేదనలు, శోధనలు మన కొరకు దేవుడు సిద్ధం చేశాడనేటువంటి మాట మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. అవి వచ్చినప్పుడు మనం ధన్యులమని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం బోధిస్తున్నది. వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు, అయిష్టంగా ఉండవచ్చు, మీరు ఒప్పుకోకపోవచ్చు. ఇవన్నీ చరిత్రలో ఎప్పుడో జరిగిన సంగతులండి, ఇలాంటివన్నీ అవాస్తవాలు. ఇలాంటివి తర్వాత జనము క్షీణించిపోతారో నశించిపోతారో, ఎవరు యేసుప్రభుని నమ్ముకోరు అని మనము అపోహపడుతున్నాం. తప్పు అభిప్రాయం అది. మనం చూస్తున్నాం సంఘ చరిత్రలో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలో ఏ మాట కూడా తప్పు లేదు. అవన్నీ కూడా వాస్తవాలు. రెండో మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. కనుక శ్రమలు కలిగినప్పుడు మనము సణుక్కోకుండా, గుణుక్కోకుండా, బాధపడకుండా, ఏడవకుండా, కన్నీరు కార్చకుండా దీనిలో ఏదో అభివృద్ధిని దేవుడు మనకు దాచి ఉంచినాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి మాట నేను మీకు తెలియజేస్తున్నాను. రెండో మాట చూసుకుందామండి. కీర్తన గ్రంథంలో నుండి 119వ కీర్తన, కీర్తనలు 119, 71వ వచనం. సామ్స్ 119 verse 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కీర్తనకారుడు అంటున్నాడండి, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. యూ వాంట్ మీ టు స్టడీ యువర్ స్టాట్యూట్స్, ఆర్డినెన్సెస్. నీవు వ్రాయించినటువంటి కట్టడలు, విధులను నేను చదివి నేర్చుకుని నా జీవితంలో అన్వయింప చేసుకోవాలని ఉద్దేశంతో, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మీరు నాకేమి శ్రమను కలిగించినారు ప్రభా. ఈ శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కష్టాలు, రోగములు, సర్జరీస్ నాకు రావడం నాకు మేలు, నేను అదృష్టవంతుడని చెప్పేవాడు పిచ్చోడని మనం అనుకుంటున్నాం. మీ ఎదుట నిలబడి మాట్లాడుతున్నటువంటి నేను ఈ వయసు వరకే మేజర్ ఆపరేషన్స్, 4 మేజర్ ఆపరేషన్స్ జరిగినాయి. 72వ సంవత్సరం నడుస్తున్నది. 30 సంవత్సరాల కింద ఎలా ఉన్నానో ఆరోగ్యంగా, బలముగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన కొరకు నిలబడ్డానో ఈ రోజు కూడా అలాగే ఉన్నాను, ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ మేజర్ సర్జరీస్. కనుక నేనేమనాలి ఈయనతో ఒకటి, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కీర్తనకారునికి, ఇంత గొప్ప వ్యక్తికి శ్రమ మేలు అన్నప్పుడు నీవేమంటున్నావు? ఇది చెడ్డది, ఇది తప్పు, దేవుడు అన్యాయం చేశాడు, మాకు ఇలా ఎందుకు జరగాలి? ఆ కుష్ఠరోగి రోగి మీద పడి కుష్ఠపడి ఉన్నాడే వారికి జరగచ్చు కదా, ఖైదులో ఉన్న నేరస్తుడికి జరగవచ్చు కదా. నేను ఇంత నీతి నిజాయితీతో బతుకుతున్నా, నాకెందుకు అనే ప్రశ్న, గొప్ప ప్రశ్న. మనం ఎవరిని అడుగుతున్నాం? మన పొరుగు వాడిని కాదు, మన ఇంట్లో ఉన్నవాడిని కాదు, సర్వశక్తులకు దేవుడు, సృష్టికర్త దేవుడిని మనం ప్రశ్నిస్తున్నాం. జాగ్రత్త, నువ్వు వేసే రంకెలు, నువ్వు వేస్తున్నటువంటి కేకలు దేవుడు వింటున్నాడు. ఈ భక్తుని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, శ్రమ మనకు మేలు. మీరు అంటారండి, మీరు చెప్తారు సార్ ప్రసంగాలు, కానీ శ్రమ మేలు అనే పిచ్చోడు కూడా అన్నాడు సార్. మీరు ఎట్లా అంటున్నారండి? నేను అనడం లేదండి, బైబిల్ గ్రంథంలో రాశారు. కీర్తనకారుడు తన అనుభవంలో నుంచి రాస్తున్నాడు, శ్రమ నుండి నాకు మేలాయన్. శ్రమ కనుక మునుపు, కలిగిన తర్వాత అని 2 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారం అంటున్నాం. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు బి అఫ్లిక్టెడ్ టు లెర్న్ గాడ్స్ స్టాట్యూట్స్. దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు నేర్చుకున్నట్లు అన్నాడు ఆయన. అంటే the more you are afflicted, the more you will read the Bible, the more you study the Bible, and you will try to understand the promises of God. దేవుని కట్టడలు, ఆజ్ఞలు చదువుకొని ఆయన నీ కొరకు చేసిన వాగ్దానాలు నమ్మి, వాగ్దాన ఫలములు నమ్ముటకు మనకు ముందుకు సాగడానికి శ్రమలు కారణం అనేటువంటి మాట మనం గ్రహించవలసిన వారం అంటున్నాం. మనము కూడా శ్రమల్లో ఉన్నప్పుడు మేలు ఉన్నది, దీని వెనకాల దేవుడు ఏదో మేలు దాచి ఉంచినాడు అనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగవలసిన వారం అంటున్నాం. శ్రమలలో మనకు దాగిన మేలు తప్పకుండా దేవుడు ఇస్తాడు. మరియ మార్తల విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రియమైన బిడ్డలారా, లాజరు ద్వారా వచ్చిన శ్రమలలో వారికి మేలే కలిగింది. యోబు భక్తుడు అంటున్నాడు చూడండి, యోబు భక్తుడు 6వ అధ్యాయములో 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను, నా దుఃఖము చక్కగా తూచబడును గాక,
దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఎందుకు వచ్చిన ఈ ఆపదలు, ఈ శ్రమలని యోబు అనలేదండి. దేవుడు దీన్ని త్రాసులో పెట్టి తూచును గాక. ఏది న్యాయమో దేవుడే న్యాయము, ఆయనే న్యాయవంతుడు, ఆయన చేసేదంతా మేలే జరుగుతుందని తెలుస్తుంది. ఈ విధంగా నీవు కూడా దేవుని పరిశోధించాలనుకుంటున్నావా? పరిశోధించు చూడు, దేవుడే గెలుస్తాడు. దేవుడు నీకు పంపించిన శ్రమల ద్వారా నీకు మేలు. కానీ శ్రమ నుండి నాకు మేలాయనని చెప్పి అన్నవాడు పిచ్చోడు సార్, వాడి మాటలు నమ్మకండి అని మీరు అనవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ఇది వ్రాయబడి ఉన్నది. యోబు భక్తుడు అంటున్నాడండి ఈ మాట, యోబు భక్తుడు అంటున్నాడు. కనుక కీర్తనకారుడు అంటున్నాడండి ఈ మాటలు మనం నమ్మాలి. దేవుడు శ్రమలను మనకు తూచి ఇస్తాడు. ఇందాక నేను చెప్పినట్టుగా నాకు, నా జీవితానికి, నా వయసుకు, నేను చేస్తున్నటువంటి ఈ దేవుని సేవలో ఎంతవరకు నన్ను దేవుడు పరిశోధించాలనుకుంటున్నాడో అంతవరకు పరిశోధించి దేవుడు నన్ను ఇంతవరకు సజీవంగా, ఆరోగ్యంగా, బలమును, శక్తినిచ్చి వాడుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇందులో దేవుని యొక్క ప్రమేయం చాలా ఉన్నదని నేను గ్రహిస్తున్నాను. ఒక ఆయన అంటాడండి, ట్రయల్స్ ఆర్ ద ఇండస్ట్రీస్ టు లెర్న్ ఎ లెసన్. మనం ఒక పాఠం నేర్చుకుంటున్నట్లు శ్రమలు మనకు ఒక పరిశ్రమ లాంటిది. పరిశ్రమలు మనం ఏం చేస్తామండి, చిన్నది మొదలుపెట్టి అది ఒక ప్రోడక్ట్, గొప్ప ప్రోడక్ట్ అయ్యే వరకు దాన్ని మనం ఒక ప్రాసెస్ గుండా తీసుకుని వెళ్తారు. ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు అది చివరికి ఎండ్ ప్రోడక్ట్ విల్ బి బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మాట మనం జ్ఞాపకం చేయాలి. ఇది కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వారికి తెలుస్తుంది, లేక మందులు తయారు చేసే వారికి, ఉద్యోగం చేసేటువంటి వారికి తెలుస్తున్నది. కనుక ఈ దేవుని బిడ్డలమైన మనము ఇంకొక మాట చదువుకుందామండి. కీర్తనలు 94, కీర్తనలు 94, 12వ వచనం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఎవరినైతే నువ్వు శిక్షిస్తావో, ఎవరినైతే నువ్వు హింసించి శ్రమల పాలు చేస్తావో వాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏమండి, లక్కీ ఫెలో, అదృష్టవంతుడని కాదు, వాడు ఆశీర్వదింపబడినటువంటి వాడు. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ టెస్టెడ్ బై యూ, టెంప్టెడ్ బై యూ. నీ చేత పరీక్షించబడి పరిశోధించబడినటువంటి వాడు ధన్యుడు అనేటువంటి మాట ఈ బిడ్డల వాళ్ళు అనుభవం చేత వాళ్ళు మనకు రాస్తున్నారు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి బిడ్డలకు అన్నీ మంచిగానే జరగాలని శిక్షిస్తాడు. తండ్రి ఒకవేళ బిడ్డలకు పాఠం చెప్పేటప్పుడు, ట్యూషన్ చెప్పేటప్పుడు వాడు సరిగా నేర్చుకోకపోతే కొడతాడు. ఒకసారి మా నాన్న కూడా మాకు కొట్టేవాడు. మేము నాన్నగారు హెడ్ మాస్టరు, ఆ స్కూల్లో మేము చదువుతున్నాం. మా నాన్న నన్ను కొడుతున్నప్పుడు మా స్నేహితులంతా ఏమనుకుంటారని నేను ఏడ్చాను. కానీ ఆ దెబ్బలు నాకు ఎంతో మంచిని కలిగించినాయి. ముఖ్యంగా ఎక్కాలు చెప్పడం బాగా నేర్చుకున్నానండి. ప్రియమైన బిడ్డలారా, తండ్రి శిక్షిస్తాడే కానీ బాధపరచడు. ఆ బాధలోనే మనం కొన్ని పాఠాలు నేర్చుకునవలసిన వారమై ఉంటున్నాం. మరణించాలని కొట్టడు తండ్రి. ఎప్పుడు కూడా కుమారుని కానీ కుమార్తె కానీ చనిపోవాలని కొట్టడు. కానీ ఆ శ్రమల ద్వారా మంచి జరగాలి, ఒక మంచి పాఠము నేర్చుకోవాలని తండ్రి యొక్క ఉద్దేశం. మూడో విషయానికి వెళ్దామంటే, మూడో విషయం, మొట్టమొదట శ్రమల ద్వారా మనకు అభివృద్ధి కలుగుతుందని నేర్చుకుందాము. రెండవది, శ్రమల ద్వారా మనకు ఎప్పుడు మేలే జరుగుతుందనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో మాటకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. ప్రియమైన బిడ్డలారా, రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిద్ధపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మకమైన దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రియమైన బిడ్డలారా, కనుక శ్రమల ద్వారా మూడవది ఓర్పు పొందుకొనగలం. ఓర్పు, శ్రమల గుండా వెళ్ళే వారికి ఉన్న ఓర్పు శ్రమలలో లేని వారికి అర్థం కాదండి. శ్రమల గుండా వెళ్ళిన వారికే ఓర్పుని గురించి బాగా నేర్చుకుంటారు. రిజాయిస్ ఇన్ సఫరింగ్, ఎంజాయ్ ఇన్ సఫరింగ్, ఇట్ ప్రొడ్యూసెస్ ఎండ్యూరెన్స్. ఎప్పుడు శ్రమలలో మనం సంతోషించి ఆనందిస్తామో అప్పుడే మనం సహనము, ఓర్పు అనేది మనం నేర్చుకుంటామనేటువంటి గొప్ప పాఠానికి దేవుడు మనకు తన బిడ్డ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు మహాశయుడు నిజంగా ఎన్ని
శిక్షలు, ఎన్ని ఆపదలు, ఎన్ని ప్రమాదములు, ఎన్ని రోగములు అనుభవించాడో మనకు బైబిల్ గ్రంథం బాగా తేటగా బోధిస్తుంది. అయినప్పటికీ పౌలే అంటున్నాడు ఈ మాటలు. సంఘాలకు రాస్తున్నాడు, తిమోతికి రాస్తున్నాడు, తెస్సలోనిక సంఘమును రాశాడు, అందరికీ రాస్తూ, కొరింథీ సంఘానికి ముఖ్యంగా రాస్తూ శ్రమ మనకు ఓర్పును కలగజేస్తుంది అనేటువంటి మాట. అప్పుడు ఏమవుతుందంటే శ్రమలందు మనము అతిశయపడతాము. యేసు కొరకు నేను లేక దేవుని సేవ కొరకు ఇన్ని శ్రమలు అనుభవించాను, ఈ శ్రమల గుండానని తీసుకుని వెళ్ళి కూడా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. శ్రమలందు ఆనందించేది మనము నేర్చుకుందాం. కొంతమంది విశ్వాసులకు ఓర్పు ఉండదండి. నేను ఎరుగుతున్నాను, వారి పేర్లు చెప్పడం మంచిది కాదు. కొంతమంది సేవకులకు ఓర్పు ఉండదండి. శ్రమలలో ఓర్పు కలిగిన వారే దానిలో ఉన్నటువంటి రుచిని, ఆనందమును అనుభవించగలరు. శ్రమ అనగానే కొంతమంది విరుచుకుపడుతుంటారండి, చాలా కోపగిస్తుంటారు. అలాంటి వారికి శ్రమలలో ఓర్పు నేర్చుకోవాలని ఈ మాట మనకు రాయబడింది. ఓర్పు కలగడానికి శ్రమ అనేటువంటి ట్యాబ్లెట్ వేసుకోవాలని ఒక పాస్టర్ గారు అన్నారు. నిజంగా మేము నవ్వుకున్నాం ఆ మాట. ఏమంటే ఓర్పు అనేటువంటి సహనంతో కొన్ని జీవితం నేర్చుకోవాలంటే శ్రమ అనేటువంటి క్యాప్సూల్ లేక ట్యాబ్లెట్ మింగండి సార్ అని చెప్పాడు ఆయన. ఓర్పు కొరకు ప్రార్థన చేయాలని నేను మీకు ఎంతో వినయముగా మనవి చేస్తున్నాను. ఓర్పు కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమే అంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనము 3 విషయాలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు. శ్రమల వలన మనకు అభివృద్ధి, రెండవదిగా శ్రమల వలన మనకు మేలు, మూడవది శ్రమల వలన మనకు ఓర్పు లభిస్తుంది. నాలుగవదిగా చివరిగా మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. తాను అంటే యేసు ప్రభుల వారు. సాక్షాత్తు ఆయన దైవ కుమారుడై ఉండి కూడా శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. కష్టాలు కలిగిన కొలది, శ్రమలు విస్తరించిన కొలది మన జీవితంలో లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్, లైఫ్ ఆఫ్ హంబ్లింగ్ అవర్ సెల్వ్స్. దేవునితో మనల్ని మనం తగ్గించుకునేవాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. విధేయత మనకు గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేస్తుందనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రికలో ఇంకొక చక్కని మాట ఉన్నదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరండి? పౌలా? తిమోతియా? ఎవరు? యేసు ప్రభు, సాక్షాత్తు జగద్రక్షకుడైనటువంటి యేసయ్య తన్ను తాను తగ్గించుకుని ఎక్కడి వరకు? శిలువ మరణం వరకు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరి కొరకు నన్నేం చేయమంటారు అన్నప్పుడు నీవు వారి కొరకు అనేకులకు క్రయధనంగా నీవు రక్తం చిందించాలి, ఆ రక్తం ద్వారా వారికి పాప పరిహారం జరుగుతుందని చెప్పినప్పుడు నేను చనిపోవాలన్నా? ఇది ఎంత కఠినమైన మాట అని దేవుడు అనలేదు. కానీ ఆయనకు సంభవించిన ప్రతిదీ అన్యాయమైనటువంటి ఆ తీర్మానం జరిగింది. మనం ఉండవలసిన స్థలంలో ఆయన మన కొరకు, మనకు బదులుగా ఆయన నిలబడి మనం పొందవలసిన శ్రమ, మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన మరణం, అవమానం, ప్రాణము పెట్టునంతగా ఆయన మన కొరకు శ్రమ అనుభవించాడు. ఎందుకు? విధేయత ద్వారా. తండ్రి మాటను కాదనలేకపోయాడు. ఆ మాట ద్వారా తన్ను తాను తగ్గించుకుని ఎంతవరకు? శిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. ఆ విధేయతనే మనకు మేలు చేకూర్చినాడు. చివరిగా శ్రమల ద్వారా మనము విధేయత నేర్చుకుంటామనే మాట. మొట్టమొదటిగా నేను అనేకసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. శ్రమల ద్వారా అభివృద్ధి, శ్రమల ద్వారా మనకు మేలు కలుగుతుంది, శ్రమ ద్వారా ఓర్పు తెలుసుకుంటాము, అర్థం చేసుకుంటాము. చివరిగా శ్రమల ద్వారా దేవునికి విధేయులమై ఓర్పు కలిగి ఉండటం మనం నేర్చుకుంటాం, సహనము నేర్చుకుంటామనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత నేర్చుకున్నట్టయితే యేసు ప్రభు వారే ఇంత విధేయత ఏది శిలువ మరణం పొందినంతగా విధేయత నేర్చుకున్నాడే, ఇక మన మాట ఏమిటి? మనం ఇంతగా నేర్చుకునవలసిన వారం ఏంటున్నాం? ఈ మాట మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే తండ్రి చేత అత్యధికముగా హెచ్చింపబడ్డాడు. అంత ఉన్నతమైన స్థాయికి హెచ్చింపబడ్డానికి కారణం ఏమిటండి? ఆయన శ్రమ అనుభవించి విధేయత నేర్చుకొని తను
శిలువ మరణమునకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరు ఆయన బలవంతం చేయలేదు. కనుక శ్రమల ద్వారా విధేయత ద్వారా ఉన్నతమైన స్థితి లభిస్తుందని మనం దేవుని వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, శ్రమలు సంభవించినప్పుడు, అనారోగ్యములు, సహింపలేనటువంటి అవమానములు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దానిలో అభివృద్ధిని గుర్తుపెట్టుకోవాలి, దానిలో మేలే దాగి ఉందని గుర్తుపెట్టుకోవాలి. దీనిలో నుంచి నేను ఓర్పు అనే పాఠం నేర్చుకోవాలని చెప్పి విధేయురాలమైనట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలాంటి కరోనా వ్యాధులు కానీ, ఇలాంటి శ్రమలు, కష్టములు, బాధలు, మరణములు సంభవించినా కూడా దీని వెనకాల ఆశీర్వాదం ఉన్నది, ఒక మేలు ఉన్నదని గ్రహించుకొని దీవించబడాలని నేను దేవుని పేరట మీకు ఆనబెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరములు కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. బైబిల్ గ్రంథము నుండి, పరిశుద్ధ లేఖనం నుండి మీరు మాకు నేర్పిస్తున్న గొప్ప పాఠముల కొరకు నీకు వందనాలు. శ్రమలు, మరణములు, శోధనలు, వేదనలు, అనారోగ్యములు, మరణములు సంభవిస్తున్నాయని మేము సణుగుతున్నాం, గొణుగుతున్నాం, బేజారైపోతున్నాం ప్రభువా. కానీ దీని వెనకాల మీరు దాచి ఉంచిన పవిత్రమైన మేళ్ళు, ఆశీర్వాదాలు 4 మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ సేవకులు పౌలు లాంటి వాళ్ళు, అనేక మంది దైవ సేవకులు ఈ దినములలో కూడా శ్రమలు అనుభవిస్తూ వారు మేలే పొందుకున్నారు, ఆశీర్వాదాలే పొందుకున్నారని మాకు మరలా మీరు జ్ఞాపకం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. కనుక శ్రమల కొరకు, అనారోగ్యముల కొరకు, మరణముల కొరకు, కష్టముల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, వీటి గుండా వెళితేనే మాకు ఆశీర్వాదమని, మేము ఉన్నతమైన రీతిగా హెచ్చింపబడతామని, మీ నుండి గొప్ప బహుమానం అందుకుంటామని నేర్పించినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు స్వామి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకందరికీ, ముఖ్యముగా శ్రమల గుండా వెళుతున్నటువంటి భక్తులందరికీ ఇప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలము తోడైండును గాక. ఆమెన్.